ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. ఏపీ 26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి చనిపోవటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఈ విషయాన్ని ఆదివారం రాత్రి తెలిపారు. సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి మరణించాడని వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఎస్పీ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. వైఎస్ జగన్ పర్యటన సమయంలో గుంటూరులోని ఏటుకూరు రోడ్లో ఒక ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో ఒక వృద్ధుడు పడి ఉన్నాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అయితే దీనిపై అతడి కుటుంబ సభ్యులు అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే డ్రోన్ వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించామని ఎస్పీ తెలిపారు. అలాగే అక్కడ ఉన్నవారు తీసిన వీడియోలు కూడా పరిశీలించామని అన్నారు. ఈ క్రమంలోనే తమకు ఒక వీడియో లభ్యమైందని, అందులో మాజీ సీఎం వైఎస్ జగన్ కారు కింద సింగయ్య పడినట్లు ఆ వీడియోలో స్పష్టంగా ఉందని ఎస్పీ తెలిపారు. వీడియోలను, ఇతర ఆధారాలను పరిశీలించాకే కేసు నమోదు చేశామని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. ఒక కాన్వాయ్ అంటే 11 వెహికల్ ప్లస్ 3 వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన తాడేపల్లి నుంచి సత్తనపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 50 వెహికల్స్లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాన్లో పడుకు పెట్టడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం 108 అంబులెన్స్కి చెప్పి హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. వ్యక్తి పేరు సింగయ్య, వెంగళపాలెం నుంచి. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వాళ్ళ వైఫ్ లూర్ది మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్ క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది. దాంట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దాంట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ 105 బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం ఎలాగొద్ద 49 బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెరినాని అండ్ మిడల్ రెడ్డి గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం. సింగయ్య మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ బిఎన్ఎస్లోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని A1గా చేర్చారు. అలాగే వైఎస్ జగన్ను A2గా, అలాగే ఆయనతో ఉన్న జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వర్ రెడ్డిని A3గా, వైవి సుబ్బారెడ్డిని A4గా, పేర్ని నానిని A5గా, విడదల రజనీని A6గా చేర్చారు. జగన్పై నమోదు చేసిన కేసులో బిఎన్ఎస్ 105 సెక్షన్ అంటే హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్ అని అర్థం. అంటే ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం నిరూపణ అయితే జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా కూడా విధించవచ్చు. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. దీంతో పాటు నేరానికి ప్రేరేపించారని అభియోగంపై బిఎన్ఎస్ 49 సెక్షన్ కూడా చేర్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది.
అయితే ఈ క్రమంలోనే సింగయ్యకు సంబంధించిన మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. వైఎస్ జగన్ కారు కింద పడిన సింగయ్య వెంటనే మరణించలేదని, ఆ సమయంలో ఆయన గాయపడ్డారని ఒక వీడియో అయితే వైరల్ అవుతోంది. కారు కింద పడిన వెంటనే కొంతమంది కార్యకర్తలు కారును ఆపారని, వెంటనే సింగయ్యను కారు టైర్ కింద నుంచి రోడ్డు పక్కకి తీసుకొచ్చినట్లు ఆ వీడియోలో ఉంది. ఆ తర్వాత అంబులెన్స్ వచ్చే సమయం వరకు సింగయ్య కాలు మీద కాలేసుకుని రోడ్డుపై పడుకొని ఉంటే పక్కనే ఉన్న కొంతమంది ఆయనకు గొడుగు పట్టుకుని నిల్చున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కూడా పోలీసులు విచారించనున్నారు. మరోవైపు సింగయ్య మరణించిన రోజు అంటే జూన్ 18న సాయంత్రం గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో సింగయ్య ఒక ప్రైవేటు వాహనం టాటా సఫారీ ఢీకొని మరణించాడని తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఆ వీడియోను వైరల్ చేస్తూ జగన్పై కేసు నమోదు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి ఆ రోజు ఎస్పీ మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సత్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 30-35 వెహికల్స్తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మొత్తంగా సింగయ్య మరణం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ని పెంచింది. ఇప్పటికే పల్నాడు పర్యటన, నాగమల్లేశ్వర విగ్రహ ఆవిష్కరణపై అధికార పార్టీ ఆరోపణలు గుప్పిస్తూ ఉండడంతో ఇప్పుడు వైఎస్ జగన్పై కేసు నమోదు, వైరల్ అవుతున్న వీడియోలతో రాష్ట్రంలో రాజకీయం మరింత కాకరేపనుంది.